ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కలవడానికి పోయింది, కాళేశ్వరం కేసులు ఏదో అవుతుంది అందుకే పోయింది. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద విశ్వాసం ఉందండి. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద వాళ్ళ జడ్జిమెంట్ మీద విశ్వాసం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దలను కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతుండే ఏమంటుండు, నువ్వు చెప్తావా, నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? అరే నీకు తెలుసా, నువ్వు చెప్పాలి కదా ప్రజలకు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీకు బాధ్యత ఉంది కదా. అట్లా కాకుండా డీల్ మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా, నాకు తెలుసు నువ్వు ఎక్కడికి పోయినావో నేను చెప్తా. ఏం మాటలు ఇవి? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టులలో ఉన్న తీర్పుల్ని ప్రభావితం చేయగలుగుతారు కొంతమంది అనేటటువంటి డైరెక్ట్గా మాట్లాడుతూ సంపూర్ణంగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని స్లైటన్ చేస్తూ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఏమంటాడు ఆయన, సేమ్ ఏదైతే ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ లెక్కలేనితనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేనితనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తే ఏమంటాడు ఆయన, నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను. నువ్వెవరు చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేయాలి. ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికే పాత్ర ఉంటుంది, ప్రజలు కదా డిసైడ్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, 7 ఏళ్ళు ఉంటావు. రైతు బంధా ఏడైచ్చినావు, రైతు భరోసా సీజన్ మొత్తం అయిపోయినాక ఇస్తారా? నిన్న కూడా 5 ఎకరాలకే ఇచ్చారు. ఏమి ఇచ్చిండని మీరు ఎందుకు అధికారంలో ఉంటారు? ఇల్లు కూడా కొట్టినందుకు అధికారంలో ఉంటారా? 2 నెలల పాప చచ్చిపోతే మాట్లాడలేదని అధికారంలో ఉంటారా? దేనికోసం అధికారంలో ఉంటారు? ఒక ఉద్యోగం ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? దేనికోసం ఉంటారు అధికారంలో? ఎట్లా లేకుండా చేస్తారు ప్రతిపక్షాన్ని? ఏ లెక్కలేనితనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నా 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు, అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. డెఫినెట్గా మారాలి పాలిటిక్స్. దయచేసి పాలిటిక్స్ మారాలి, ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడ్రస్ చేసేటట్టు రాజకీయ నాయకత్వం ఉండాలి. దానికోసమే ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మేము ఆవిర్భవించబోతా ఉన్నాం. 25వ తారీఖు నాడు ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి కథలు రండి, తరలి రండి. ఒక ఆడబిడ్డగా నేను ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా, ఒక కొత్త తరహా రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. ప్రజల కష్టాలు తీరేటట్టు, ప్రాబ్లం ఉంటే ఆహా ఉందా అని అక్నాలెడ్జ్మెంట్ కాదు, పరిష్కారం కోసం వెతికేటటువంటి పోరాట పటిమతో మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా వస్తున్నా, ఆశీర్వదించమని కోరుతూ సభను విజయవంతం చేయవలసిందిగా జాగృతి కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తూ యంగ్స్టర్స్కి, స్టూడెంట్స్కి, యూత్కి ప్రత్యేకించి వెల్కమ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.